హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కోడ్ విత్ రవిరా. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే హౌ టు స్టడీ మోర్ ఇన్ లెస్ టైం. మీరు గంటలు చదివినా మంచి ఫలితాలు రావడం లేదా, అసలు ఎలా చదవాలని డౌట్ పడుతున్నారా? మీరు ఈ స్టడీలో నేను చెప్పే 5 టిప్స్ అయితే ఫాలో అవ్వండి, మీరు డెఫినెట్లీ గా మంచి మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. సో నేను ఈ వీడియోలో తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని ఈ వీడియోలో నేను 5 టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను కూడా ఎగ్జామ్స్ టైంలో స్టడీ మీద ఎక్కువ ఫోకస్ చేయకపోయేది. సో నేను ప్రజెంట్ 5 టిప్స్ అయితే యూజ్ చేసి నేను తక్కువ సమయంలో ఎక్కువ టాపిక్ చూసుకొని అయితే మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నా. సో మీరు కూడా ఈ టిప్స్ ని ఫాలో అయితే మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ సేమ్ టైం ఉంటుంది, 24 hours. సో కొందరు అనుకున్నది సాధిస్తారు, కొందరు అనుకుంది సాధించలేరు. కంటే సమయాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని తెలియదు. ఆ యూజ్ చేసుకున్న వారే డెఫినెట్లీ గా సక్సెస్ అవుతారు. సో ఈ 5 టిప్స్ అయితే యూజ్ చేయడం డెఫినెట్లీ గా గుడ్ మార్క్స్ అండ్ రీడబిలిటీ కూడా డెఫినెట్లీ గా పెరుగుతుంది. లెట్స్ గో టు ద టాపిక్. సో ఫస్ట్ రూల్ భయ్యా, పెరిటో ప్రిన్సిపల్. సో ఇదేం లేదు భయ్యా, మీరు 20% కష్టపడితే 80% ఆఫ్ ద రిజల్ట్ ని ఇస్తుంది భయ్యా ఈ రూల్. మీరు సపోజ్ మీ సిలబస్ ఉందనుకో, ఆ సిలబస్ లో ఇంపార్టెంట్ టాపిక్ చూసుకోండి భయ్యా. చాప్టర్ 1 లో, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5, ఈ 5 యూనిట్ లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో అవి చూసుకోండి భయ్యా. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేటట్టు చూసుకోండి. ఎందుకంటే తక్కువ చదువుకొని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునేటట్టు అయితే చూసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ రిపీట్ అయిన క్వశ్చన్స్ ను ఎక్కువ ఫోకస్ చేయండి భయ్యా. మీకు ఒక 5 యూనిట్స్ 10 యూనిట్స్ ఉన్నాయనుకో భయ్యా, ఎక్కువ మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయని వాటిని చూసుకోండి భయ్యా. వాటిని చూసుకుంటే మీరు ఎక్కువగా మార్కులు గెయిన్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నెక్స్ట్ కొత్త టాపిక్స్ వెళ్ళండి. అలాగైతే మీరు గుడ్ మార్క్స్ తెచ్చుకుంటారు. ఈ టిప్స్ అయితే యూజ్ చేసుకోండి. ఫ్లో చార్ట్స్ కానీ మైండ్ మ్యాప్ లో కానీ ఇలా అయితే గుర్తు పెట్టుకోండి. సో సెకండ్ టిప్, యాక్టివ్ రికాల్. ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే, మీరు ఒక 2-3 చాప్టర్స్ కంప్లీట్ గా చదివారు. సో మీరు వాటి మీద క్వశ్చన్స్ మీరే క్వశ్చన్స్ వేసుకోండి. క్వశ్చన్స్ వేసుకోవడం వల్ల ఇంకా డీప్ కాన్సెప్ట్ అయితే పెరుగుతుంది. మీరు చదువుకున్న ఫస్ట్ చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, సో ఈ టాపిక్ నేర్చుకోవడం ఏం యూస్ఫుల్ ఉంది, డిఫరెన్సెస్ ఏంటి, ఏ టాపిక్ నేర్చుకుంటే ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వేసుకోండి. మీరు నేర్చుకున్న టాపిక్స్ అయితే ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోండి. అలా రివిజన్ చేసుకుంటే మీకు టాపిక్ అనేది క్లియర్ గా గుర్తుంటుంది. సో మీరు ఎగ్జామ్స్ పైన కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు. సో ఇలా 2-3 డేస్ కి ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. పొమోడోరో టెక్నిక్. సో ఈ టెక్నిక్ ఏంటంటే క్లాస్ రూమ్ లో చూసుకోవచ్చు. టాపర్ ఉంటాడు, టాపర్ ఎగ్జామ్స్ టైం కాగానే ఒక 1 month కింద స్టార్ట్ చేసి 10 hours, 12 hours, 14 hours ఇలా అయితే స్పెండ్ చేస్తారు. ఏంటి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కువ మెరిట్ రావాలి, సో నేనే టాప్ కావాలనే కాన్సెప్ట్ మీద ఉంటారు. సో మార్క్స్ మీద కాదండి, కాన్సెప్ట్ మీద, మీకు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉన్నదని దాని మీద ఫోకస్ చేసుకోండి. సో ఎలా చదవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్జెక్ట్ ఒక చాప్టర్ చదవాలనుకుంటున్నారు, 25 minutes స్పెండ్ చేయండి ఒక టాపిక్ మీద. సో ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఆ 5 minutes రెస్ట్ లో స్లీపింగ్ మోడ్ పోండి. సో ఎందుకంటే ఆ స్లీపింగ్ మోడ్ లో మీరు చదువుకున్న టాపిక్స్ అన్ని రివిజన్ అవుతా ఉంటాయి. సో అలా చదువుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. చాప్టర్స్ ఉన్నాయి కదా అని 5 చాప్టర్స్ ఉన్నాయి కానీ ఒకటే రోజు 5 చాప్టర్స్ కంప్లీట్ చేస్తే మీకు కాన్సెప్ట్ అయితే ఉండదు. స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వల్ల మీకు హెడేక్ లేవడం కానీ ఇలాంటి ఏదో హెల్త్ జాగ్రత్తలు అయితే తీసుకోండి. 30 minutes or 20 minutes చదువుకొని ఒక 5 minutes or 10 minutes రెస్ట్ తీసుకోండి. ఫాలో అవ్వండి, డెఫినెట్ గా యూస్ఫుల్ అవుతుంది. చదువుకునేటప్పుడు మీ పక్కన ఎలక్ట్రానిక్స్ లైక్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్ ఉంటే వాటిని అయితే పక్కకు పడేయండి. సో నోటిఫికేషన్స్ కూడా అన్ని ఆఫ్ చేసేయండి. కామ్గా అయితే చదువుకునేటట్టు చూడండి. 4th టెక్నిక్, పీస్ఫుల్ ఉన్న ఎన్విరాన్మెంట్కి అయితే వెళ్ళండి. మీరు చదివేటప్పుడు ఎలాంటి అదర్ సౌండ్స్ కానీ లైక్ టీవీ ముందు ఉండి చదవడం కానీ, ల్యాప్టాప్స్ యూజ్ చేసుకుంటూ చదవడం కానీ, అలాగే మీరు చదువుకునేటప్పుడు బయట వెహికల్స్ కానీ ఇలాంటి సౌండ్స్ ఉన్నప్పుడు అయితే చదువుకోకండి. సో ఎందుకంటే మీకు ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు, ఏం చదువుతున్నారో మీకే అర్థం కాదు. సో ఏం చేయండి అంటే పీస్ఫుల్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళండి. మెటీరియల్స్ ఉన్న బుక్స్ అయితే తీసుకుపోయి పీస్ఫుల్ ఉన్న ప్లేస్ కూడా చదువుకోండి. అలా చదువుకుంటే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది క్లారిటీగా. ఈ టైం చదువుకోవాలి, ఈ టైం టు బ్రేక్ ఇవ్వాలి, టైం టేబుల్ అయితే వేసుకోండి. టైంని ఎంత ఫాలో అయితే అంత టైం అయితే యూస్ఫుల్ అవుతుంది మీకు. సో అయితే వేస్ట్ చేయకండి. మీరు రోజుకు గంటలు చదవడం కన్నా 2 to 3 hours అయితే స్పెండ్ చేయండి. అంటే అది కూడా టైం టు టైం బ్రేక్ అయితే తీసుకోండి. అలాగా చదువుకుంటే మీకు కూడా కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది, మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది, ఎలాంటి టెన్షన్స్ అనేది ఉండదు. హెల్త్ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఒక స్టడీ మీద ఒక ప్లాన్ అయితే వేసుకోండి. ఈ టైం టు ఈ టైం ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ టైం టు ఈ టైం ఈ సబ్జెక్ట్ చదవాలి. ఏ టైం టు ఏ టైం చదవాలంటే నైట్ ఆర్ మార్నింగ్ అయితే చదువుకోండి. ఎక్కువ మార్నింగ్ 4, 5, 6 ఈ టైంలో అయితే ఎక్కువ చదువుకోండి. ఎందుకంటే మీ మైండ్ అప్పుడు కూల్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్స్ ఉండదు కాబట్టి మీకు కాన్సెప్ట్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నైట్ అవుట్లు అయితే ఎక్కువ చేయకండి. సో 7 to 8 hours అయితే పడుకోండి. ఈ 5 టిప్స్ మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఈ 5 టిప్స్ లో మీకు ఏది యూస్ఫుల్ అవుతుందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇంతవరకు నా వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.